సౌదీ అరేబియా దేశపు అత్యున్నత పురస్కారం పొందినవాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మహమ్మద్ బిన్ సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడు. అన్నయ్య అని పిలుచుకుంటాడు మహమ్మద్ బిన్ సల్మాన్. అలాంటి మహమ్మద్ బిన్ సల్మాన్ మొన్న ఈ మధ్యన పాకిస్తాన్‌తో ఓ ఒప్పందం. ఆ రోజున పెద్ద చర్చ. ఏంటది మన రాహుల్ గాంధీ ఈళ్ళందరూ కూడా మాట్లాడేసి. బా పాకిస్తాను, సౌదీ అరేబియా మొత్తం 3 దేశాల మధ్యన ఒప్పందం. బంగ్లాదేశ్. ఏంటయ్యా అంటే ఒక దేశం మీద యుద్ధం జరిగితే ఇంకో దేశం యుద్ధానికొస్తుందని. నేను ఆ రోజునే చెప్పాను. బంగ్లాదేశ్, పాకిస్తాన్ పెట్టుకునేంటి ఒక అర్థం ఉంది గానీ, సౌదీ అరేబియా ఎందుకు పెట్టుకుంటది? సౌదీ అరేబియా కావాలంటే ఆర్థిక సాయం చేస్తుంది గానీ, అందులో ఇంకోటి 24 గంటలు పెంట పెట్టుకునే దేశం ఇదే పాకిస్తాన్. అలాంటి దాని మీద ఏదన్నా దాడి జరిగితే సౌదీ అరేబియా దాడికి తాగాలంటే, రోజు ఆఫ్ఘనిస్తాన్‌తో గొడవలుంటాయి దానికి. అట్లాగే రోజు అక్కడ గిల్గిట్ బల్టిస్తాన్, బెలూచిస్తాన్ ప్రాంతాల రెబెల్స్‌తో గొడవలుంటాయి. అయన్నీ సౌదీ అరేబియా ఎందుకు తీసుకుంటది దానికి? పోనీ వేరే దేశం యుద్ధంకొస్తే. ఆఫ్ఘనిస్తాన్‌తో నిరంతరం యుద్ధం జరుగుతుంటది. దాంతో ఏం చేస్తది? అప్పుడు సౌదీ అరేబియా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని చంపుద్దా? కాబట్టి అట్లా జరగదు అని నేను ఆ రోజునే ప్రస్తావించా. ఆ తర్వాత రోజున సౌదీ అరేబియా క్లారిటీ ఇచ్చింది. ఆహ్, ఏదైతే ఇంటర్నల్ ఇష్యూస్‌కి తప్పించి బహిర్గత యుద్ధాలకు సంబంధించినటువంటి అంశం గాదు. సైనిక పరంగా ఒకళ్ళకొకళ్ళు ట్రైనింగ్‌లు ఇచ్చుకోవడానికి ఆర్థిక సహాయాలకని చెప్పింది. ఆ విషయాల్ని దాచేసింది పాకిస్తాన్. అదే నిజమేంటి ఇక్కడున్న కొంతమంది మోడీ ద్వేషులు, మోడీ అంటే మండిపడేవాళ్ళు, భారతదేశం అంటే మండిపడేవాళ్ళందరూ ఇంకేముంది ఇక అయిపోయింది మనకి పాకిస్తాన్ ఆళ్ళు ముగ్గురు కలిసి అయిపోయారు. ఇంక అయిపోయింది మనకని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సౌదీ అరేబియా మీద వరుసపెట్టి ఇరాన్ దాడి చేస్తుంది. మరి నిజంగా ఆ ఒప్పందం నిజమైతే పాకిస్తాన్ ఎళ్లి ఇరాన్ మీద దాడి చేయాలిగా సౌదీ అరేబియా తరపున. ఎందుకు చేయట్లేదు? కనీసం అసలు నోరు మీద పట్టలేదు ఎందుకని? కాబట్టి మనం ఒక చిన్న స్క్రోలింగ్‌ని పట్టుకొని లేదా ఏదో పాకిస్తానోడు సృష్టించే మాయలో పడిపోయి, పాకిస్తాన్ గురించి అతిగా ఆలోచించుకోవడం మానేస్తే బెటర్.